నమస్కారం, వెల్కమ్ టు తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. అరోరా యూనివర్సిటీలో ఉద్రిక్తత, దీంతో సహా ముగ్గురు సస్పెండ్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లోని అరోరా యూనివర్సిటీలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తకు దారితీసింది. ఈ ఘటనలో డీన్తో పాటు అడ్మినిస్ట్రేషన్కి చెందిన ఇద్దరు సిబ్బందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం ఎంబీఏ మొదటి సంవత్సరం కొత్తగా చేరిన పలువురు విద్యార్థులకు డీన్ మరో ఇద్దరు సిబ్బంది అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు ఆగ్రహంతో డీన్ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం డీన్ సిబ్బంది మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మాపై కేసులు పెడతారా అంటూ విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో యాజమాన్యంపై దాడి చేసిన విద్యార్థులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తుంగదుర్తి రవి వెంటనే యూనివర్సిటీకి చేరుకొని అధికారులతో చర్చలు జరపగా విద్యార్థులపై చర్యలు ఉపసంహరించుకోవాలని, అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బందిపై విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన యూనివర్సిటీ యాజమాన్యం డీన్ సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేయడంలో పాటు విద్యార్థులపై తీసుకున్న చర్యలు కూడా ఎత్తివేసింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, సమస్యలు ఉంటే చట్టబద్ధంగా అధికారులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అవసరమైనప్పుడు విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్. Suspension mentally. Suspension mentally. లెటర్ ఇట్లా చూపించండి. సంబంధించినటువంటి ఇప్పుడు తుంగతుర్తి రవాణాతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు వచ్చినాయి కదా, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, 10 సంఘాలు వచ్చినాయి. వాస్తవానికి ఏంటంటే మీకు జరిగినటువంటి విషయం పైన వైస్ ఛాన్సలర్తో చర్చించినాము. మీరు ఏదైతే సస్పెన్షన్ చేసారో ఆ సస్పెన్షన్ ఎత్తివేసారు. ఆ సస్పెన్షన్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము వస్తాం, మళ్ళీ మాట్లాడతాం, దాని ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు కూడా యాజ్ పర్ అకాడమిక్ నామ్స్ ఏమున్నాయో ఆ అకాడమిక్ నామ్స్ సంబంధించి మీరు దాని తగ్గట్టు మీరు ఉండాలి. ఎందుకంటే మీరులో కొంచెము వేరే ఇష్యూ మళ్ళీ తీసుకొని మళ్ళీ దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దీనిలో ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ కావాలని చేస్తున్నారు, వాంటలు చేస్తున్నారు చెప్పేసి ఆ రకంగా ఉండకుండా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఆ ఫ్యాకల్టీ ఉన్నారో, ఆ 3 members 4 members ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తామని చెప్పి అలాగే ఎంక్వైరీ కమిటీ నడుస్తున్నది. ఎంక్వైరీ కమిటీలో కూడా ఓన్లీ స్టాఫ్ వేసినట్టు 3 members పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఇన్వాల్వ్మెంట్ చేయండి. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాని తర్వాత మీరు యాక్షన్ మీరు తీసుకోవాలి. వాళ్ళపైన కంప్లైంట్ కేసు పెట్టాలి. దాంతోపాటు సీరియస్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇంతకుముందు పనిచేసిన దగ్గర కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ క్యాంపస్ పైన మళ్ళీ ఇదే చేస్తారు. కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా ఏదో ఒకటి వాళ్ళకు అట్లా చేయకుండా చేయాలని చెప్పేసి మేము చెప్పినాం. ఇవన్నీ విషయాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తము చాలా క్లియర్గా మీకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా మేము ఉంటాం. ఏంటంటే సార్, నిన్నటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ జరగడానికంటే ముందే మా కంప్లైంట్ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. సరే, తెలుసో తెలియక పిల్లలు కాబట్టి మీరు తప్పు చేశారు. ముందు మాకు చెప్తే అసలు యాక్షన్ మేమే తీసేసుకునే వాళ్ళము. అయినా కూడా నిన్న యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళని సస్పెండ్ చేసి బయటకు పంపించడం జరిగింది. సరే, మీరు ఆ విషయంలో నిన్న కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, మేము సస్పెండ్ చేయడము, మళ్ళీ ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యి అండర్టేకింగ్ ఇవ్వడం వల్ల ఆ సస్పెన్షన్ కూడా రివోక్ చేశాము.
మాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ స్టూడెంట్స్ అమ్మ, మంచి భవిష్యత్తు ఉంది మీకు. తొందరపడి మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ క్షణంకి మంచిగా అనిపించవచ్చు, కానీ మీ ముందు జీవితం 60-70 సంవత్సరాల జీవితం ఉంది ముందు, అది పాడవకుండా చూసుకోండి. మేము కావచ్చు, స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, మేము అందరం కోరుకునేది మీ భవిష్యత్తు బాగుండాలనే. మీరందరూ కూడా మా పిల్లల్లాగానే తప్ప మీ మీద ఏదో మా కోపాలు ఉండవు. ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు సామరస్యంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మీకు ఇబ్బంది కావద్దనేసి మేము ఇంతసేపు కూర్చొని మాట్లాడాము. నెక్స్ట్ టైం మన మాట వినకుండా వాళ్ళు ఎవరైతే సస్పెండ్ చేసిన వాళ్ళని లోపలికి రానిస్తే మాత్రం మేమే ఇమ్మడివాడి తరుపుతామని తెలియజేస్తున్నాం. చెప్తున్నాం మీకు 100% సపోర్టివ్గా ఉంటాం. ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడతారు, మీరు ఒక్కసారి సైలెంట్గా ప్లీజ్. ఎవరైనా ముగ్గున్నారు, నలుగురు వెళ్ళండి. మేడం చెప్పండి. ఎవరు కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు. ఓకే, ఫోకస్ చేయండి. మీరు ఒక ప్రొఫెషనల్గా స్కిల్ బేస్డ్ వెళ్దాం అనుకుంటున్నారు. సైలెన్స్ ఇంతగా ఎవరు కూడా ఫ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు. అది చట్ట విరోధం.